హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఇవాళ నేను 'కొరియన్ కనకరాజు' అనే మూవీ ప్రమోషన్‌లో ఉన్నాను. అయితే ఇక్కడ మనతో పాటు గాంధీ గారున్నారు డైరెక్టర్. సో, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్! హలో వెల్కమ్. అండి. హాయ్. హాయ్. సో, 'కొరియన్ కనకరాజు' ఏంటి మా వరుణ్ తేజ్ గారిని, మెగా ప్రిన్స్‌ని ఒక యెస్. కొరియాకి తీసుకెళ్ళి కనకరాజుగా మార్చేస్తున్నారా? ఏంటి అసలు ఈ 'కొరియన్ కనకరాజు' ఏంటి కాంబినేషన్? కేకే ఏనంటారు ఫస్ట్? అంటే యాక్చువల్‌గా వరుణ్ తేజ్ గారు ఈ సినిమాలో ఆహ్, కనకరాజు క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అవును. పెనుగొండ ఎక్కడైతే శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండలో లోకల్ ఉండే వ్యక్తి క్యారెక్టర్. ఒక చెక్క భజన ట్రూప్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ రైట్. రన్ చేస్తా ఉంటారు. హ్మ్. అలాంటి వ్యక్తికి ఒక కొరియన్ సోల్ ఓకే. పొసెస్ అయితే ఏంటి అనేది హ్మ్. బేసిక్ ప్లాట్ మీరు అండి. నమ్ముతారా దేవుళ్ళని, దయ్యాలని? నమ్మే సోల్ అన్నారు గదా! నమ్మేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో నమ్ముతాను. కొన్ని కొన్ని ఓకే. విషయాల్లో నమ్మను. యాహ్! ఓకే. ఈ సినిమాలో మేమైతే నమ్మొచ్చు. ఆ యాహ్! యాహ్! సోలొస్తుంది. కొరియా లాగా సోలొస్తుంది మా వరుణ్ అవును. తేజ్ అవును. సార్‌కి. సో, అవును. దట్స్ హౌ దట్ మూవీ డ్రైవ్స్ అని. కరెక్ట్. ఏంటిది హారర్ కామెడీగా చూడొచ్చా దీన్ని? యాహ్! అండి. కంప్లీట్ హారర్ కామెడీ అండ్ సత్య, సత్య మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు వరుణ్ హ్మ్. తేజ్ గారితో పాటు. సో, ఓకే. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. హ్మ్. ఫన్ వేలో, కామెడీ వేలో. రైట్. యాహ్! అండ్ త్రూఔట్ హిలేరియస్‌గా ఒక ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫిల్మ్ అండి. హ్మ్. ఫ్రమ్ ఫస్ట్ టు ఎండ్. మీకు కొరియా వచ్చా? నాకు రాదు. ఏవైనా ఒక వర్డ్ అయినా ఏదైనా మాట్లాడతారా మా ఆడియన్స్ కోసం? కొరియాలోనా? యెస్. ఆహ్, కంసామ్నిదా. థాంక్ యూ గదా! యాహ్! అది లాస్ట్‌లో కంసామ్నిదా. అడుగుదాం అనుకున్నా. స్టార్టింగ్‌లో ఏం చెప్తారు? ఒక వర్డే వచ్చు. అది కంసామ్నిదా. ఓకే. కొరియన్ హార్ట్ వస్తుందా? యాహ్! యాహ్! ఓకే. మా ఆడియన్స్‌కి మళ్ళొకసారి. మా యాహ్! వరుణ్ తేజ్ గారికి గూడా. యాహ్! రైట్. సో, కొరియాలో ఎన్ని డేస్ షూటింగ్ అయింది? ఒక 20 డేస్ షూట్ చేసామండి రైట్. కొరియాలో. హ్మ్. జేజు అండ్ సోల్‌లో షూట్ చేసాం. హుహు. బా మంచి ఐ మీన్ మాకు ఏదైతే లొకేషన్స్ కావాలనుకున్నామో అవన్నీ సెట్ అయ్యి హ్మ్. ఒక 20 డేస్ చేసాం. యాహ్! ఓకే. వరుణ్ తేజ్ గారి డెడికేషన్ ఎలా ఉండింది ఈ మూవీ కోసం? ఎందుకంటే కొరియా లాంగ్వేజ్‌లో కూడా మాట్లాడాలి కదా అవును. ఇందులో. అవును. సో, డిడ్ హి లెర్న్ కొరియా? ఏంటి కూర్చోబెట్టి నేర్పించారా? యాహ్! హౌ డిడ్ ఇట్ ఇద్దరు వర్క్? ట్యూటర్లున్నారు. ఆహా! ట్యూటర్‌లని పెట్టాం. ఓకే. ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నారు. ఆహా! అటు అటు రాయలసీమ మాట్లాడాలి. అంటే వాటెవర్ హ్మ్. ఆ పెనుగొండ ఆ ప్రాంతానికి సంబంధించిన స్లాంగు మాట్లాడాలి. ఇటు హ్మ్. కొరియా మాట్లాడాలి. రైట్. సో, 2 ఒక ట్యూటర్‌లని పెట్టాం. హ్మ్. అనంతపూర్ నుంచి అదే పెనుగొండ నుంచి ఒక అబ్బాయి తెచ్చాం. ఆ ఓకే. పెనుగొండ స్లాంగ్ చెప్పడానికి. హ్మ్. అండ్ కొరియన్ ట్యూటర్‌ని గూడా పెట్టాం. సో, హ్మ్. 2 పికప్ చేశారు ఈజీగా. పిక్ ఓకే. చేసి చాలా ఫాస్ట్‌గా అయితే షూటింగ్ చేసేసాం. ఆయనేమైనా వాడుతున్నారా షూటింగ్ లొకేషన్‌లో ఆ కొరియా లాంగ్వేజ్ నేర్చుకునేది మీతో ఏమైనా మాట్లాడుతుంటారా? నాతోనా? ఆ! అంటే కంప్లీట్‌గా నేర్చుకోవడం కాదు గానీ, డైలాగ్ ఓన్లీ ఫర్ వైస్‌గా ద మూవీ ఆ యాహ్! ఫర్ డైలాగ్స్ ద పరంగా. డైలాగ్స్ వరక కాన్సంట్రేట్ చేసి నేర్చుకొని, హ్మ్. అప్పుడప్పుడు ప్రాంక్ చేస్తూ ఉంటాం. యాహ్! ఓకే. సో, జనరల్‌గా మన అమ్మాయిలకి గాని, ఎవరైనా ఇక్కడ కొరియన్ మూవీస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగుంది. కొరియన్ హ్మ్. ఫుడ్ అయినా ఏదైనా. అవును. మూవీస్ వచ్చినప్పుడు చాలా చూడడము, అమ్మాయిలకి ఎక్కువగా మ్యూజిక్ వినడం హ్మ్. ఇలాంటివి హ్మ్. ఉంటూ హ్మ్. ఉంటాయి. హ్మ్. అదే ఈ మూవీలో రితికా గారు గూడా అదే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా! కరెక్ట్. కరెక్ట్. సో, ఎలా ఉండబోతుంది హర్ క్యారెక్టర్? ఏంటి తనకు గూడా కొరియా అంటే పిచ్చా ఏంటి? అవునండి. తనకి పిచ్చి అంటే అదే తెలుగులో పిచ్చి, ఇంగ్లీష్‌లో మ్యాడ్‌నెస్. తనేంటంటే యాక్చువల్‌గా ఆ పెనుగొండలో కియా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తా ఉంటది. ఓకే. తన గోల్ కొరియాకెళ్ళడం. హుహు. ఎవరో ఒక కొరియా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది తన గోల్. సో, ఈ కనకరాజు మళ్ళీ ఎలా తన లైఫ్‌లోకొచ్చాడు, రైట్. తన పిచ్చిని ఎలా భరించాడు హ్మ్. అని ఈ కైండ్ ఆఫ్ థింగ్ గూడా ఒక ఎలిమెంట్ ఉంటది. హ్మ్. యాహ్! సో, తను డాన్స్ కూడా చేస్తారు. మరి ఈ మూవీలో ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేసే 'రితికా నాయక్' యెస్. యాహ్! యాహ్! సెకండ్ హాఫ్‌లో ఒక మంచి సాంగ్ ఉంది. కొరియాలో రైట్. షూట్ చేసాం ఆ హ్మ్. సాంగ్. సో, మంచి మంచి డాన్సర్ తను. యాహ్! హ్మ్. చాలా చేసింది. మీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' కానీ 'ఎక్స్‌ప్రెస్ రాజా' కామెడీ వేలో ఎళ్తూ యాహ్! ఉంటది. యాహ్! అదే కామెడీ ఇంకెక్కువ రేట్లు ఈ మూవీలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్‌గా అండి. మంచి స్క్రీన్ ప్లే. హ్మ్. మంచి స్క్రీన్ ప్లేతో పాటు అసల కొరియా కనెక్షన్ పెనుగొండకి ఎలా వచ్చింది హ్మ్. హ్మ్. అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. రైట్. సో, వాటెవర్ ఆ ఫన్ ఏదైతే స్టార్ట్ టు ఎండ్ ఉంటది. హ్మ్. నేను చెప్పినట్టు ఆ సత్య, మురళీధర్ గౌడ్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. హ్మ్. అండ్ వీటీవీ గణేష్, బుల్లిరాజు, ఆ రేవంత్. ఓహ్! యాహ్! సో, ఓకే. వీళ్ళంతా కూడా మంచి సెటప్‌లో మంచి ఫన్ అయితే ఫస్ట్ టు ఎండ్ ఉంటది. ఏంటి ఇది ట్రూ స్టోరీయా? మీరు రాసుకున్నారా? లేదా ఎక్కడి లేదండి. నుంచైనా ఇన్‌స్పైరేషన్ లేదండి. తీసుకున్నారా? రాసుకున్న స్టోరీ. ఓకే. ఇది ట్రూ అయితే కాదు. లేదు. లేదు ఓకే. అసలు. అమేజింగ్. సో, యాహ్! అయితే ఇప్పుడు 'వరుణ్ తేజ్' గారికి ఏదో ఇంజ్యూరీ అయిందని విన్నాము. అవును. ప్రమోషన్స్‌లో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా 'వరుణ్ తేజ్' యాహ్! గారిని? డెఫినెట్‌గా అండి ఎలా వస్తారు. ఉన్నారు ఇప్పుడు 'వరుణ్ తేజ్' గారు? యాహ్! యాహ్! హిస్ ఫైన్. రికవర్ అయ్యారు. ఓకే. రికవర్ అయ్యారు. కొద్దిగా ఒక చిన్న ఆ స్టెప్స్ ఐ మీన్ హ్మ్. కొద్దిగా కష్టంగా ఉంది గానీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసి చేస్తాం. మేము యాహ్! 'వరుణ్ తేజ్' గారిని ఆల్రెడీ 'వాల్మీకి' సినిమాలో ఈ యాసలో బ్యాక్ డ్రాప్ ఈ ఊరు బ్యాక్ డ్రాప్‌లో హ్మ్. చూసాము. హ్మ్. ఇందులో డిఫరెంట్‌గా చూస్తామా? ఏదైనా లేదా సేమ్ ఉంటుందా?
గద్దలకొండ గణేష్. గద్దలకొండ గద్దలకొండ గణేష్ ఇక్కడ తెలంగాణలో. యెస్. ఇది రాయలసీమ రాయలసీమ బ్యాక్‌డ్రాప్. కంప్లీట్ ఓకే. అనంతపూర్, ఆ పెనుగొండ, ఆ ఉరవకొండ ఇటుపక్క ఈ స్లాంగ్ గూడా చాలా కొత్తగా ఉంటది. అవును. అండ్ బాగా పిక్ చేశారు. టీజర్‌లో మేము చూసాము. యాహ్! దాదాపు ఆయన్నే మాట్లాడారు. మొత్తం అవును. ఆయన్నే మనకి నరేషన్ ఇస్తూ ఉంటారు. యాహ్! సో, ఆయనకు గూడా ఈ రాయలసీమ స్లాంగ్ మళ్ళీ కూర్చోబెట్టి నేర్పించారా? లేదా హి ఈస్ ఆల్రెడీ నోన్? లేదు లేదు. హిందూపూర్‌లో ఒక అబ్బాయి ఉంటే హ్మ్. శ్రీను అనేసి తనని తీసుకొచ్చి బేసిక్‌గా ఆ స్లాంగ్ అంతా కూడా నేర్చుకున్నాడు. హ్మ్. నేర్చుకొని అండ్ లొకేషన్‌లో నాది తిరుపతి. ఓకే. రాయలసీమే కాబట్టి నేను కొద్దిగా చెప్పేవాడిని. హ్మ్. బట్ ఈజీగా పిక్ చేసి చాలా ఆ ఫ్లో కూడా చాలా బావుంది ఇప్పుడు. రైట్. తను చెప్పిన ఫ్లో గాని, వరుణ్ గారు చెప్పిన ఫ్లో గాని, అటు కొరియా గాని, ఇటు ఈ పెనుగొండ గాని ఫ్లో చాలా బావుంటది. మీ పేరు గూడా ఇంతకుముందు వేరేది ఉండేది కదా! మూవీ ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారా? యాహ్! యాహ్! చిగువీరా అని. చెగువేరా. యాహ్! ఎందుకు అదేమో విప్లవాకుడి పేరులాగా అవును. ఉంటది. అవును. గాంధీ ఏమో కంప్లీట్‌లీ అపోజిట్‌గా ఉంటది. అవునవును. సాఫ్ట్‌గా అవును. మన గాంధీ గారిలాగా. ఏంటి అది ఆ వేరియేషన్ ఎందుకు? కావాలని పెట్టుకున్నారా? లేదా లేదండి. ఎనీ థాట్ ఫస్ట్ నా ప్రాసెస్? నేమ్ చెగువేరా ఉండేది. రైట్. చెగువేరా నాన్న రైటర్. రైట్. నావెల్ ఆఫ్ కోర్స్. యాహ్! నావెల్ రాసేవాళ్ళు. సో, బేసిక్‌గా నాన్నకి ఆ చెగువేరా కమ్యూనిజం ఇష్టం. హ్మ్. అలా చెగువేరా పేరు పెట్టారు. బట్ ఊర్లో ఉండడం ఒక విలేజ్‌లో ఉండేవాడినప్పుడు. రైట్. అందరూ ఆ పేరుని వాళ్ళకి తగ్గట్టు పిలిచేవాళ్ళు. హ్మ్. జగ్గువీరా, జగ్గు అని కైండ్ ఆఫ్ యాహ్! థింగ్. యాహ్! సో, అప్పుడు అడిగేవాళ్ళు ఏంటి నేమ్ మీనింగ్ ఏంటి అది మీకు ఇది అని. ఎప్పుడు అనిపించలేదా? ఆ పేరెందుకు నాకు మార్చుకోవాల్సింది ఈ పేరు నాకు లేదు. సూట్ అవ్వట్లేదు అని? అప్పుడే అనిపియలేదు. అప్పుడు ఓకే. బానే ఉన్నింది. చెగు అని పిలిచేవాళ్ళు. ఓకే. సో, ఇంట్లో అంతా చెగు అని పిలిచేవాళ్ళు. బానే ఉన్నింది. హ్మ్. అండ్ ఇలా ఎక్కువ క్వెషన్స్ ఏ ఊరు అతను? ఏంటి? అని మా నాన్నకి విసిగిస్తా ఉంటే ఒకరోజు నీ పేరు గాంధీ అని గాంధీగా ఫిక్స్ మీరే పిక్ చేసారు. చేసుకున్నారా? లేదు లేదు. ఫాదరే ఫాదర్ పెట్టారు. పిక్ యాహ్! చేసారు. యాహ్! ఓకే. సో, డిడ్ యూ లైక్ ఇట్ దెన్? యాహ్! అరే! మంచి పేరు కలిసొచ్చిందా? అవునవును. ఆ తర్వాతే మూవీస్‌లోకొచ్చారా? అది ఎప్పుడో సెవెంత్ క్లాస్. ఓకే. సెవెంత్, సిక్స్త్ ఆ టైంలో. రైట్. యాహ్! సో, మీరు డిగ్రీ చదువుకునేటప్పుడే మూవీ స్కూల్‌లో జాయిన్ అయినట్టు విన్నాము. అది అవును. ఎంతవరకు అవును. నిజం? బీటెక్ అవ్వగానే ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ముందు నుంచి ఎల్‌వి ప్రసాద్. అనుకున్నారా? యాహ్! ఇంటర్ నుంచే అడుగుతా ఉన్నాను. ఓకే. ఏదో ఒక జాబ్ ఏదో ఒకటి ఉండాలి కదా! లైఫ్‌లో సెక్యూరిటీ అనేసి హ్మ్. ఇంజినీరింగ్ చేశాను. రైట్. ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాను. సేమ్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఏ ఫీల్డ్‌లోకైనా రాణించగలరు. యాహ్! అంతే కదా! కరెక్ట్. నేను ఇంజినీరింగ్ చేశాను. యాహ్! అందుకని. అవును. ఏ స్ట్రీమ్ చేశారు? నేను బయోటెక్నాలజీ. ఓకే. యాహ్! అమేజింగ్. సో, ఎప్పుడు అనిపించింది మూవీస్‌లోకెళ్ళాలని? అదే ఇంటర్ నుంచి ఉండేది. ఓకే. తర్వాత బీటెక్‌లో అడిగాను. హ్మ్. బీటెక్ అయిపోగానే. సో, ఎంఎస్ చెయ్యి అది ఇది అన్నారు. లేదు సినిమానే ఇది ఇంట్రెస్ట్ అనేటప్పటికి ఎల్‌వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ చెన్నైలో జాయిన్ అయ్యాను. రైట్. సినిమాటోగ్రఫీ తీసుకున్నాను కోర్సు. హ్మ్. హ్మ్. జాయిన్ అయిన తర్వాత మెల్లగా డైరెక్షన్ షిఫ్ట్ అయ్యి మీకెప్పుడు హీరోగా చేయాలనిపించిందా? లేదు. స్టార్టింగ్ నుంచి డైరెక్షనా? డైరెక్షనే. మీకు కొంచెం ఫోకస్ ఇస్తే మీరు కూడా హీరోలా యాహ్! చేయొచ్చు. యూ లుక్ నైస్ అన్నమాట. అందుకే చెప్తున్నా. థాంక్ యూ. ఓకే. సో, ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? అప్‌కమింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవండి. అండ్ మళ్ళీ కథ సెట్ చేసి రాసుకోవడమే. డ్రీమ్ ఏమన్నా స్టోరీ ఉందా ఇలా చెయ్యాలి అని? ప్రస్తుతానికి కొరియన్ కనకరాజు డ్రీమ్ అంతేనా? ప్రాజెక్ట్. అండ్ డ్రీమ్ హీరో వరుణ్ తేజ్ గారు ప్రస్తుతానికి సేఫ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. లేదు లేదు. సో, అయితే 4 ఇయర్స్ గ్యాప్ తీసుకొనొస్తున్నారు. అవునవును. మీకేమో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి. యాహ్! లాస్ట్ మూవీ 'లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్' మూవీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అవునవును. ఎందుకు ఆ గ్యాప్? ఈ మూవీ కోసమేనా? లేకపోతే వాట్ వెంట్ బేసిక్‌గా రాంగ్? కథ అవ్వడానికే నాకు ఒక 6 మంత్స్ అయిందండి. ఒక ఓకే. స్టోరీ అంతా సెటప్ చేయడానికి. హ్మ్. సెటప్ చేసి వరుణ్ గారు వేరే సినిమాలో ఉండడం. రైట్. యాహ్! మళ్ళీ ఈ కొరియా ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా వీసాస్ అవన్నీ కూడా చాలా డిఫికల్ట్. హ్మ్. మనం వెళ్ళడానికి గానీ, అక్కడ ఓకే. ఆర్టిస్ట్‌లు ఇక్కడికి రావడానికి గానీ హ్మ్. కొద్దిగా డిఫికల్ట్ థింగ్ ఉంది. హ్మ్. సో, అక్కడ ఒక 3 మంత్స్ ఈ హ్మ్. కైండ్ ఆఫ్ దీంట్లో షూట్ స్టార్ట్ అవ్వగానే ఒక 6 మంత్స్‌లో ఫినిష్ చేసేసాం. రైట్. ఈ కైండ్ ఆఫ్ ఆ కొరియన్ ఆర్టిస్ట్‌లని తీసుకురావడం, హ్మ్. మేము కొరియాకెళ్ళడం, మాకందరికి వీసాలు ఈ ప్రాసెస్ కొద్దిగా టైం పట్టింది. మీకు మధ్యలో ఎవరైతే మధ్యవర్తి ఉంటారో ఆయనకి తెలుగు రావాలి, కొరియా రావాలి గదా! అప్పుడే గదా మొత్తం సెట్ అవుతుంది. యాహ్! సో, యాహ్! అలాంటి క్యాస్ట్‌నే పెట్టుకున్నారా? మీ బ్యాక్‌గ్రౌండ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో గాని? యాహ్! నాకు ఇక్కడ హిందూపూర్ ఏదైతే ఉందో అక్కడ ఒకతనున్నాడు. హ్మ్. స్లాంగ్ చెప్పించడానికి. ఓకే. సో, కొరియాలో ఏంటంటే వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు. హ్మ్. నాకు కొరియన్ ఆర్టిస్ట్‌లు గూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి బేసిక్‌గా అంత ఇంగ్లీష్ రాదు. రైట్. సో, ఇక్కడుండే ఆ మీడియేటర్ అతనికి చెప్పేవాడు. మాకేమన్నా డౌట్స్ ఉంటే గూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఓకే. యాహ్! దానివల్ల కొద్దిగా ఈజీ అయింది. అండ్ లాస్ట్‌లో మాకు టీజర్‌లో వరుణ్ తేజ్ గారు స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అవును. కింద అవును. కామెంట్స్ అన్నీ ప్రభాస్ స్టైల్ అంటున్నారు. ఓకే. ఏంటి అదేమైనా ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకున్నారా? లేదా మీరే ఆ కొత్తగా చూపించాలనుకున్నారా? లేదండి. బేసిక్‌గా కథలోనే ఉందది. హ్మ్. కథలోనే ఆ కొరియాకెళ్ళిన తర్వాత తన ట్రాన్స్‌ఫర్మేషన్ షాట్ అది.
సో అది ముందు నుంచే ప్లాన్ చేస్తున్న థింగ్. రైట్. యా టీజర్ చూస్తే మాకు డిఫరెంట్ కోణాలు కనిపిస్తున్నాయి. వీఆర్ అవును వెరీ ఎక్సైటెడ్ ఎలా యా ఉండబోతుంది ఈ మూవీ అని. సో వరుణ్ తేజ్ గారిని అయితే డిఫరెంట్ వేరియేషన్స్‌లో చూస్తున్నాము. అవును హీరోయిన్ ఎక్కువ రివీల్ చేయలేదనుకుంటా అవును టీజర్‌లో. అవును ఏమైనా అవును సస్పెన్స్ నెక్స్ట్ ఏమైనా పెట్టారా? ట్రైలర్లో రివీల్ అవుతుందండి. ఓకే. యా యా సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మన మ్యూజిక్ తమన్ గారు చేశారు. అవును హౌ డిడ్ హి గివ్ ద మ్యూజిక్? యా చాలా బాగా వచ్చాయండి సాంగ్స్. రైట్. తమన్ గారు ఆల్రెడీ కంసామ్నిదా అని ఒక సాంగ్ రిలీజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు రేపు జాతర సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నా, ఓకే. రాసా గుమ్మడి అని. హ్మ్. ఇక్కడ లోకల్ అనంతపూర్ అక్కడ జరిగే సాంగ్. ఇంకొక సాంగ్ ఇద్దరి మధ్య డ్యూయెట్ ఉంటుంది, హ్మ్. అది సెకండ్ హాఫ్ కొరియాలో వస్తుంది. రైట్. కొరియాలో షూట్ చేసాం ఆ సాంగ్. ఇప్పటి వరకు గాంధీ గారు ఎందుకు పెద్ద హీరోస్‌తో మూవీస్ చేయలేదంటే ఏం చెప్తారు? అంటే అదేం లేదండి, బేసిక్గా కథ సెట్ అయితే డెఫినెట్గా చేస్తాను. హ్మ్. ఆ కథ పెద్ద హీరో కథ అయ్యే కథ లేదనుకుంటాను. హ్మ్. కానీ వాళ్ళు రామ్ ఇంట్రెస్ట్ చరణ్ గారితో మూవీ చేసేది ఆగిపోయిందని విన్నాము. ఎంతవరకు నిజం అది? లేదండి. అంటే అంతవరకు స్టార్ట్ అవ్వలేదు గానీ జస్ట్ స్టోరీ డిస్కషన్స్ అవి జరిగాయి. ఇది హ్మ్. కూడా ఎప్పుడో బిఫోర్ కృష్ణార్జున యుద్ధం. ఓకే. సో కొద్దిగా కథ సెట్ అవ్వలేదు అంతే తప్ప, లేకపోయింటే చేసుండేవాళ్ళం. రీసెంట్‌గా ఒక కాంట్రోవర్సీ వచ్చింది కదా! బుచ్చిబాబు గారు జాన్వీ కపూర్ గారిని ఇలా చూపిచ్చారు, అలా చూపిచ్చారని. ఓకే. మీ పరంగా మీరు హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టోరీ పరంగానే ఎళ్తుంటారా? లేదా గ్లామరస్ డాల్స్ లాగా చూపించాలని ట్రై చేస్తుంటారా? హౌ డస్ ఇట్ వర్క్ యాస్ ఎ లేదండి. డైరెక్టర్? హౌ డు యూ సీ దిస్? దీంట్లో ఈ కథలో ఏంటంటే రితికని బేసిక్‌గా ఆ కొరియన్ ఫీచర్స్, ఆ కొరియా ఫ్లో మాట్లాడడం హ్మ్. అవన్నీ కూడా కావాలని అనుకున్నాను. ఓకే. అనుకోని తను అప్రోచ్ అయిన తర్వాత గుడ్ థింగ్ ఏంటంటే తనకి ఆ కొరియా మ్యాడ్‌నెస్ ఉంది. హ్మ్. ఆ కొరియా కల్చర్ అన్న ఓకే. మీరు ఆహ్, స్టోరీ చెప్పినప్పుడు అది కనెక్ట్ అయిపోయారా? కనెక్ట్ అయిపోయింది. ఓకే. తను కనెక్ట్ అయ్యి ఓహ్! ఇవన్నీ చాలా బాగున్నాయి. హ్మ్. తన డాగ్ పేరు కూడా ఒక కొరియన్ నేమ్ ఉంటది. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఫన్ ఉంటది. హ్మ్. అండ్ ఈ క్యారెక్టర్ చూజ్ చేసుకోవడానికి కారణం తన ఆ కొరియా స్పేస్‌లో సెట్ అవుతుంది హ్మ్. కరెక్ట్‌గా. హ్మ్. అండ్ తనకి ఇంట్రెస్ట్ ఉండడం ఈజీ అవుద్దనేసి తనని పెట్టుకోవడం జరిగింది. ఓకే. యాహ్! రైట్. మీరు కామెంట్స్ చదువుతూ ఉంటారా? మీకేమైనా పోస్ట్‌లు గాని, ఏమైనా ట్రోల్స్ గాని యాహ్! వస్తూ ఉంటాయా? చదువుతాను. ఓకే. మీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఫన్నీయెస్ట్ కామెంట్ ఏది? ఏదైనా చూసారా? విన్నారా? లేదా మీ ఫేవరెట్ మీమ్ ఏదైనా వచ్చిందా? నా మీద ఆ! అంత గుర్తులేదు. ఓకే. మీ ఫేవరెట్ మీమ్ ఏంటి? ఇప్పటి వరకు చూపిస్తుంది. లైక్ ఐపాయ్ అని వస్తూ ఉంటది కదా! ఆ! అలాంటిది. ఆ! అలా ఏమైనా గుర్తుందా? ప్రస్తుతానికైతే గుర్తు రావట్లేదు. బట్ ఎప్పుడు ఈ మీమ్స్‌లోనే ఉంటాం. స్క్రోల్ చేస్తూ యాహ్! ఉంటారా యాహ్! మీరు గూడా? స్క్రోల్ చేసి ఆ ఫన్ను ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్ నవ్వుకుంటుంటారా? జనరేషన్‌లో, ప్రెజెంట్ జనరేషన్‌లో ఏం జరుగుతుంది? ఏది ఫన్ ఉంది? అది ఏమన్నా మన మూవీలో తీసుకురాగలమా? ఓహ్! ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే నడుస్తా ఉంటది గానీ సడెన్‌గా మీరు అడిగేటప్పటికి గుర్తు రావట్లేదు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకి సోషల్ మీడియాలో యాహ్! ఎంతో టాలెంట్ బయటికొస్తూ ఉంది. యాహ్! సో, డు యూ చూస్ ఫ్రమ్ దెమ్ అండ్ గివ్ ద ఆపర్చునిటీస్ టు దెమ్? యాహ్! అండి. ఇప్పుడు 'సురేష్ గురు' అనే ఒక అబ్బాయి చేస్తున్నాడు. హ్మ్. కైండ్ ఆఫ్ తను ఆహ్, ఈ ఈ మీమ్స్, ఈ కైండ్ ఆఫ్ కామెడీ ఇవి చేస్తా ఉంటాడు. రైట్. తనని తీసుకోవడం జరిగింది ఈ హ్మ్. మూవీలో. అండ్ 'పొట్టి మామ' అని ఒక చిరంజీవి గారి సాంగ్స్‌కి డాన్స్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఈ ఇన్‌స్టాలో అంతా చాలా పాపులర్. తనని హ్మ్. తీసుకోవడం జరిగింది. రైట్. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. యాహ్! సెట్స్‌లో ప్రాంక్ ఎక్కువగా ఎవరు చేసేవారు? సత్య గారని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? సత్యం. ఆయన సత్య వెరీ ఆయనతో పాటు మీరొకటి రిలీజ్ చేశారు కొన్ని మంత్స్ ముందు ఒక అవును. అవును. కొరియన్ వాళ్ళతో. అవునా! సో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరే డిజైన్ చేస్తుంటారా? నేను పెద్ద అండ్ మా ఎవరైతే పీఆర్ టీమ్ ఉందో వాళ్ళు గూడా ఇస్తా ఉంటారు. హ్మ్. సో, దాని తగ్గట్టు అవి మంచిగా వచ్చాయి హిలేరియస్‌గా. యాహ్! కమెడియన్ సత్య గారు యాస్ ఎ పర్సన్ ఎలా ఉంటారు? సెట్స్‌లో అయినా, బయటైనా? వెరీ, వెరీ అంటే తన సీన్స్ ఏంటి? హ్మ్. తన డైలాగ్స్ ఏంటి? హ్మ్. కరెక్ట్‌గా అనంతపూర్ స్లాంగ్ చెప్తున్నానా లేదా? ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్‌లోనే ఉన్నాడు. హ్మ్. వెరీ డెడికేటెడ్. హ్మ్. అంటే సినిమా కోసం కష్టపడాలి. తన క్యారెక్టర్ కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఎవ్రీ టైమ్ చెకింగ్ ఉంటది. అండ్ 75 డేస్ షూట్ చేసాం. ఆల్మోస్ట్ 60 డేస్ సత్య మాతో పాటు వావ్! ఉన్నాడు. యాహ్! ఓకే. వరుణ్ తేజ్ గారితో సత్య లేడంటే ఓన్లీ సాంగ్స్. అంతేనా? ఆ ఒక సో సాంగ్‌లో గూడా ఉన్నాడు. ఒక చిన్న రొమాంటిక్ సాంగ్‌లో గూడా చివరికి అక్కడ గూడా ఉన్నాడు. ఓకే. ఆహా! అందులో గూడా మమ్మల్ని యాహ్! నవ్విచ్చేసారేమో. యాహ్! యాహ్! సో, డైరెక్టర్ గాకపోతే ఏ ప్రొఫెషన్‌లో మీరుండేవాళ్ళు? వేరేది ఏం ఏముందో గూడా తెలీదసలు. ఓకే. ఓకే. బట్ ఇంజినీరింగ్ చేశాను గాబట్టి ఏమన్నా హ్మ్. చేసుండొచ్చేమో. యాహ్! రైట్. అదే నేనిందాక అన్నాను గదా! ఏదైనా కరెక్ట్. మనం దూరిపోవచ్చని. అయితే ఒక్క హీరో ఫోను జేసి రేపే సినిమా మొదలు పెడదామంటే వెంటనే యెస్ చెప్పేది ఎవరికి? వరుణ్ తేజ్ గారు. సరే ఆల్రెడీ మీరు జేస్తున్నారుగా. వరుణ్ తేజ్, మళ్ళీ నాని, జేస్తారు. నాని గారు, నితిన్, ఓకే. శర్వ ఆల్రెడీ మీరు జేసిన చేసి సినిమాలు. కొత్త వీళ్ళంతా వాళ్ళెవరితో? కొత్త వాళ్ళు ఎవరైనా ఓకే అండి. ఐ మీన్ కథ ఉండి సూట్ అయ్యేవి. వీళ్ళైతే ఆల్రెడీ చేశాను గాబట్టి రైట్. హ్యాపీ టు వర్క్. యాహ్! ఓకే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఎవరు?
అండర్ రేటెడ్ యాక్టర్ హ్మ్. అంటే ఎలా అంటున్నారు? హీరోస్‌లోనా? హీరోస్‌లో. ఆర్ యువర్ విష్ మీకు ఏమనిపించింది? ఈయనైతే బావుండేది అనిపించిందా? ఇంకా సరైన సక్సెస్ రావట్లేదు. బట్ ఆహ్, అంటే ఎక్కువ టెన్షన్ నా సక్సెస్ మీదే నాకుంటది. మీరు అన్ని ఆన్సర్స్ సేఫ్‌గా చెప్తున్నారు. చూసారా డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి. అదే. ఏ హీరోతో ఇంకా సినిమా చేయాలని మీ విష్ లిస్ట్‌లో ఉంది? మొదటి పేరు. చరణ్ గారితో ఉంది. 'రామ్ చరణ్' గారు. యాహ్! వావ్! రామ్ చరణ్ గారితో చేయాలని. హ్మ్. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ అన్న హ్మ్. యాహ్! అందరితో. పెద్ది చూసారా? నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండడం వల్ల కొద్దిగా చూడలేదు. రైట్. డెఫినిట్‌గా చూస్తాను. 1, 2 డేస్‌లో. యాహ్! ఏ హీరోని విలన్‌గా చూపించాలని మీకేమైనా ఉందా ఐడియా? వరుణ్, వరుణ్ చాలా తేజ్. బావుంటారు. రైట్. హీరోగా బావుంటారు. దీంట్లో ఆ షేడ్స్ కూడా ఉన్నాయి. ఓకే. యాహ్! రైట్. రైటింగ్ ఎలోన్‌గా చేస్తుంటారా? లేదా బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంటారా టీమ్‌తో? మీరొక కథ టీమ్ అనుకున్నప్పుడు? నాకు దావూద్ అని ఒకతనున్నాడు. ఓకే. సో, నేను కలిసి మూవీ డిస్కషన్స్, ఈ స్క్రీన్ ప్లే ఇవన్నీ గూడా సెట్ జేస్తా ఉంటాం. రైట్. యాహ్! ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ కొరియన్ కనకరాజు మా ఆడియన్స్‌కి ఏం ఫుల్ చెప్తారు? హిలేరియస్ అండి. ఫ్రమ్ ఫస్ట్ టు ఎండ్. హ్మ్. ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ నవ్వుకోవచ్చు. రైట్. వాటెవర్ సత్య, హీరో, ఆ బుల్‌రాజు, హ్మ్. వీటీవీ గణేష్ వీళ్ళందరూ ఫన్, మురళీధర్ గౌడ్ వీళ్ళందరి ఫన్ గూడా చాలా బావుంటది. సో, హ్మ్. ఫ్రమ్ ఫస్ట్ టు ఎండ్ హిలేరియస్‌గా నవ్వుకోవచ్చు. హ్మ్. యాహ్! 'బుల్‌రాజ్' అంటే ఒకటి గుర్తొచ్చింది. అనిల్ రావిపూడి గారితోని సంక్రాంతి మూవీస్ అవును. చేస్తూ అవును. ఉంటారు. అవును. అప్పుడే మీరు 'ఎక్స్‌ప్రెస్ రాజా' కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఆ టైంలోనే. ఇస్ ఇట్? ఎప్పుడు? ఆహ్, సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ వచ్చినప్పుడు. లేదండి. నాది 2016 అది. రైట్. ఇది కొత్తది. సో, ఓకే. ఆ మూవీ చూసిన తర్వాతే తను చాలా చేసాడు అని ఓకే. అనిపించింది. మంచి ఫన్ టైమింగ్ ఉంది అనేసి ఓకే. ఒక క్యారెక్టర్‌లో ఫిక్స్ చేయడం జరిగింది. మీవన్నీ కామెడీ ఉంటాయి గదా! యాహ్! మీరు ఎలా లైఫ్‌లో నుంచి రియల్ లైఫ్ నుంచి రిలేట్ అయ్యి రాసుకుంటూ ఉంటారా? లేకపోతే యాహ్! హౌ అండి. డస్ మనం ఇట్ లుక్? చూసే క్యారెక్టర్‌లో చుట్టుపక్కల ఎవరున్నారు, మనతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు గదా! ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అబ్జర్వ్ చేస్తా ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్‌గా, కామ్‌గా ఉంటారు. బట్ మీలో ఇంత కామెడీ కోణం గూడా తీసుకొస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయరు. మీ సినిమాలన్నీ అంత బావుంటాయి. అవునవునవును. సో, రైట్. బేసిక్‌గా చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ వల్లే. హ్మ్. అంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎక్స్‌ప్రెస్ రాజాలో' ఆ సప్తగిరి డౌన్ వస్తే బండి ఆపేస్తా ఉంటాడు. ఎందుకురా ఆపావంటే డౌనే గదా! ఎందుకు పెట్రోల్ వేస్ట్ చేయడం అని ఆ! ఆపేస్తా ఉంటా. హ్మ్. అది యాక్చువల్‌గా నా ఫ్రెండ్‌ది. ఓకే. ఆడెప్పుడు ఏం చేసినా ఆ డౌన్ వస్తే ఆపేసేవాడు. అలాంటివి తీసుకొని అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్‌కి సూట్ అయితే బావుంటది. ఈ టీజర్‌లో గూడా ఏదో హ్యాపీనెస్ వస్తే మందు తాగుతూ ఉంటాడు. యాహ్! టీజర్‌లో. బలమైన కారణం అనేసి ఆ! బలమైన కారణం ఉంటే తప్ప నేను మందు ముట్టను అంటాడు. అంటాడు. బట్ ప్రతి చిన్నదానికి ప్రతి తాగుతూ చిన్న ఉంటాడు. విషయానికి అది తాగుతూ గూడా ఉంటాడు. ఇన్‌స్పైర్ చేసుకున్నారా? సేమ్. రైట్. మీరు గూడా అలా ఏమైనా చేస్తారా? నేను గాదు. అంటే అబ్జర్వేషన్. రైట్. యాహ్! సో, నాకు కారణం గూడా అవసరం లేదు. ఓకే. అమేజింగ్. యాహ్! సో, రైట్. థాంక్ యూ సో మచ్ గాంధీ గారు. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సో రైట్. మచ్. ఆగస్ట్ 7థ్ మన కొరియన్ కనకరాజు వస్తుంది. వరుణ్ తేజ్ గారిని కొత్త కోణంలో చూస్తున్నాము. మరి సత్య గారు గూడా ఉన్నారు కాబట్టి సూపర్ పవర్ ప్యాక్డ్ కామెడీతో మన ముందుకొస్తున్నారు. తప్పకుండా చూసేద్దాం. మరి వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 7థ్ యాహ్! ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తారో చూద్దాం. అండ్ వి ఆర్ వెయిటింగ్ ఇంకేమేం సాంగ్స్ రిలీజ్ చేస్తారు, ఏంటి ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ గారిని గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్. అలాగే ఇప్పుడు జీనీ ఉంటది గదా! ఆ! మనము ఆ! ఆ జీనీ లాగా నాకొకటి కనిపిస్తుంది. యాహ్! ఏంటి ఇది జీనీయా? అందుకే సోల్ వస్తుందంటారా? ఏంటి మూవీలో ఇంపార్టెంట్ పార్ట్ అన్నారు. ఏంటది? ఇది గూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి మూవీలో. ఓకే. యాహ్! హ్మ్. కొరియా రిలేటెడ్ థింగ్ ఇది. హుహు. సో, ఈ ఏమంటారు దాన్ని కొరియా రిలేటెడ్ థింగ్ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చారా? అలాంటిదే అనుకోండి. ఓహో! మళ్ళీ మేము మొత్తం కథ చెప్పిచ్చేస్తారు. ఓకే. సో, యాక్చువల్‌గా ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్. మెయిన్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ స్టోరీలో దీని వల్లే జరుగుతది. సో, ఓకే. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ సోల్ వచ్చినప్పుడు, పోయినప్పుడు అలా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాంటిదే. ఏంటిది జీనీ చూసి చేసారా? ఇలా ఓపెన్ చేయగానే వస్తది గదా! లేదు 'కుల్జా లేదు. సిమ్ సింగ్' లాగా అలా ఏమైనా 'కుల్జా సిమ్ సింగ్' అవుతదేమో. లేదు. ఆహ్, బట్ ఇదైతే మెయిన్ క్యారెక్టర్ మూవీలో. అండ్ హీరో ఆ సోల్ రావడానికి వాటికి ఇది గూడా ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్ ఇది. రైట్. యాహ్! చూద్దాం మరి అది ఎలా ఓపెన్ అయ్యి మాకెలా వరుణ్ తేజ్ కనిపిస్తాడో. యాహ్! రైట్. ఇది మరి కొరియన్ కనకరాజు డైరెక్టర్ గారితో మనం ఎంత మంచిగా మాట్లాడాం చూసారు గదా! మూవీ అయితే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. టీజర్ వచ్చింది. ఆగస్ట్ 7థ్‌కి చూడాలి ఎలా ఉండబోతుందో. వరుణ్ తేజ్ గారు ఎలా మనని ఎంటర్‌టైన్ చేయబోతారో. మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అంతవరకు మీరు స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.